విజయవాడ సమీపంలోని రామవరప్పాడు రైవస్ కాలువ కట్టపై సర్వీస్ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గత వైసీపీ హయాంలో కాలువ పక్కన ఉన్న రోడ్డుపై భారీగా ఆక్రమణలు వెలిశాయి. రోడ్డు నిర్మాణం కోసం కట్టపై ఉన్న ఆక్రమణల్ని వ్యాపారులే స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని సర్వీస్ రోడ్డు నిర్మిస్తుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామవరప్పాడు రైవస్ కాలువ కట్టపై గత వైసీపీ హయాంలో ఇష్టానుసారం ఆక్రమణలు వెలిశాయి. ఎవరికి తోచినట్టు వారు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రామవరప్పాడులోని హనుమాన్ నగర్, రైల్వే స్టేషన్ కట్ట, ప్రసాదంపాడులోని కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా వైసీపీ నేతలు పట్టించుకోకుండా ఆక్రమణలను ప్రోత్సహించారు. ఆక్రమణలు తొలగించి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి రామవరప్పాడు వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా రామవరప్పాడు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సర్వీస్ రోడ్డు కోసం నిధులు సైతం మంజూరయ్యాయి. ఆక్రమించిన వారితో స్థానికులు సంప్రదించి సర్వీస్ రోడ్డుకు సహకరించాలని కోరగా చాలా మంది స్వచ్ఛందంగా దుకాణాలు తొలగించారు. త్వరలో సర్వీస్ రోడ్డు అందుబాటులోకి వస్తుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు ఏ ప్లేస్ లో అయితే ఉన్నాం, ఏ స్థలంలో అయితే ఉన్నాం, ఈ స్థలం గత వైసీపీ పాలనలో ఆక్రమణలకు గురైపోయి ఇటు ప్రజలు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. సుమారుగా 25,000-35,000 మంది ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉండేవాళ్లు. ఈ రోడ్డు మీద లేకపోవడంతో హైవే మీద ఆపోజిట్ వెళ్తూ అనేక ప్రమాదాలకు గురయ్యి ఇబ్బందికరంగా ఉండేది. ఆ సమస్య పరిష్కారం కోసం యార్లగడ్డ వెంకట్రావు గారిని మన గవర్నమెంట్ వస్తే కంపల్సరీ రోడ్డు వేయించాలని చెప్పేసి ఆయన కోరుకుంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కృషి చేసి ఇక్కడ ఉండే ఆక్రమణదారులందరితో కూడా మాట్లాడించి ఈ రోడ్డు వేయడానికి ఆయన కృషి చేశారు. 2022-2021 ఆ మధ్యకాలంలో దీన్ని సర్వీస్ రోడ్డుగా కొంతమంది జనాలు ఉంచారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా అవలంబించాడు. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఆ రోజునాడు ఒక సీఎం అనేవాడు రోడ్డు అమ్మడి వెళ్ళినా సరే ఈ ఆక్రమణలు చూసి ఏనాడు స్పందించలేదు. గ్రామంలో ఉన్న పెద్దలు కూటమి వాళ్ళు అందరం కలిసి ధర్నాలు చేశాం. ధర్నా చేసినప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మాకు కూటమి అభ్యర్థి అయిన యార్లగడ్డ వెంకట్రావు గారు ఈ సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి ప్రజలు హామీ ఇచ్చారు. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఒక 40 అడుగులు రోడ్డు తీసుకెళ్లి మేము చేస్తున్నాము. యార్లగడ్డ వెంకట్రావు గారికి మా 30,000 జనాభా తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎనికాపాడు నుంచి ప్రసాంపాడు, రామరపాడు 3 గ్రామాల వాళ్ళు ఈ రోడ్డు మీద రావాలండి. ఈ రోడ్డు మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డివైడర్ కటింగ్ లేకపోవడం మూలంగా మేము ప్రసాంపాడు నుంచి మళ్లీ తిరిగి రావాలంటే నరక యాతన అనుభవించేవాళ్ళం. గత ప్రభుత్వంలో వాళ్ళు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా 7 నెలలు పట్టింది ఏంటా అనుకున్నాం. కానీ చాలా చాతచక్యంగా వెంకట్రావు ఈ విషయంలో వ్యవహరించి చక్కగా మాట్లాడి ఒక మంచి రాజకీయవేత్తగా ఆయన కూడా గుర్తింపు పొందాడు. ఈ విషయంలో దగ్గర 50,000 మంది అందరూ కూడా చాలా సంతోషం చెప్తున్నారండి.